ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు 7 వినియోగదారుల్ని హైదరాబాద్ ఈగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వ్యసనం బారిన పడిన ఓ యువకుడి తల్లిదండ్రులు 1908 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా చేసిన ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లా విద్యార్థిగా ఉన్న సమయంలో డ్రగ్స్ కు అలవాటు పడ్డ నగరానికి చెందిన యువకుడికి కుటుంబ సభ్యులు డి అడిక్షన్ సెంటర్లో చికిత్స అందించారు. ఇటీవల అతను మళ్లీ గంజాయి వినియోగించడం ప్రారంభించడంతో అడ్డుకున్న తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. వారిచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం 3 యువకులను గుర్తించింది. పోలీసులు వారిని రహస్యంగా అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు చేయగా 3కి పాజిటివ్గా తేలింది. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వారిని డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. వారిచ్చిన సమాచారంతో తదుపరి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూసాపేట్, బాలానగర్ ప్రాంతాలకు చెందిన సమీర్ అనే సరఫరాదారు, 2 పెడ్లర్లు, మరో 7 వినియోగదారుల నెట్వర్క్ను గుర్తించారు.